వసతుల లేమితో బాసరలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వసంత పంచమికి ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసంత పంచమికి బాసర ఆలయం ముస్తాబైంది. ఈ నెల 14న వసంత పంచమి అక్షర శ్రీకార మహోత్సవం సందర్భంగా 11 నుండి బాసర ఆలయంలో వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అయితే భక్తులకు వసతులు కల్పించడంలో నిర్లక్ష్యం వహించారంటూ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధిలో భాగంగా 100 వసతి గృహాలు రిపేర్లో ఉండటంతో భక్తులకు విడిది కష్టాలు తప్పటం లేదు. బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక పందిర్లు, బయో టాయిలెట్స్ ఏర్పాటు చేసి మమా అనిపిస్తున్నారని ఆరోపించారు. క్యూలైన్లలో చిన్నపిల్లలకు ఫీడింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయలేదని విమర్శలుస్తున్నాయి. బాసరలో భక్తులు ఇబ్బందులపై గత 15 ఏళ్లుగా ఈవోలకు కంప్లైంట్ చేస్తున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు కూడా పోయి ఇక్కడ బాధలన్నీ మొరబెట్టుకున్నా కూడా వచ్చిన ఈవోలు ఎవరు పట్టించుకోవడం లేదు. అక్షరాభ్యాసం చేయించుకునేందుకు వీఐపీలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నా ఏర్పాట్లు మాత్రం సరిగా చేయటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. వసతుల లేమితో ఆలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీ వసంత పంచమి రోజున 1,00,000కు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు. వసంత పంచమి రోజున అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు.